లేఖనాలు నమ్మడం అంటే మీరు చెప్తా చూడండి, చాలా మీకు లేఖనం నమ్మడం అంటే ఎంత స్టాండర్డ్ ఉండాలన్నది. మనకు బైబిల్లో చూస్తే షద్రకు మెషకు అబేద్నెగో దానియేలు వారు బబులోను కొనిపోబడ్డారు. అక్కడ యెరూషలేములో ఆరాధన లేదు, ప్రవక్తలు లేరు, ఎవ్వరూ లేరు. 70 సంవత్సరాలు దేవుని వాక్యం చదువుతానే ఉన్నాడు దానియేలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు చదువుతూ ఉన్నాడు. 70 సంవత్సరాలలో బలి ఆరాధన లేదు, 70 సంవత్సరాలలో దూత ప్రత్యక్షత లేదు, 70 సంవత్సరాలలో దేవుని మేఘము అగ్నిస్తంభము అలాంటి ఏవి. కానీ 70 years చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. దర్యావేషు కల్దీయులపైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయ్యకు యిర్మీయాకు సెలవిచ్చి తెలిపినట్లు యెరూషలేము పాడుగా నుండుట వలన ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథముల వలన 70 సంవత్సరాలు చదివాడు ఆయన. ఈరోజు మీరు బైబిల్ ఎంతమంది ఉన్నారు? 70 years దేవుని ప్రత్యక్షత లేకున్నా, దేవుని దూత ప్రత్యక్షత లేకున్నా ఎన్నో సంవత్సరాలు చదువుతానే ఉన్నాడు. మనకి ఈ వాక్యం బాగా తెలుసు. ఏ వాక్యము? దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక. ఇప్పుడు ఈ వాక్యం చిన్న పిల్లలు కూడా కన్నడ వాక్యం నేర్పించేస్తారు. కానీ అసలు వచనం యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొద్ద నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే తన కాలం ఒకటి ఉంటుంది, ఆ కాలంలో ప్రపంచానికి ఫలం ఉంటుందని నమ్మి దివారాత్రాలు ధ్యానించాలి. మనకు చెప్పేస్తాం ఏముంది, దాన్ని అభ్యాసత్వంలోకి తీసుకెళ్తాం. దివారాత్రములు ఆకువాడక అంటే ముందు ఆకు వాడుతుందంటే చెట్టులో సారము అయినట్టే. నువ్వు దేవుని వాక్యం రోజు చదువుతూ ఉండు, నీ జీవితంలో ఆకు వాడదు అంటే సారము అనేది చావదు. కానీ ప్రతి చెట్టు 365 రోజులు ఫలం ఇవ్వదు. కానీ దేవుడు ప్రతి చెట్టుకు ఒక కాలం ఇచ్చాడు, ఆ కాలంలోనే ఫలము అనుగ్రహించబడుతుంది. దివారాత్రములు దేవుని వాక్యము చదివితే నువ్వు కూడా ఫలము ఈ భూమి మీద నీ కాలంలో అనుగ్రహించబడతావు. అలా 70 సంవత్సరాలు చదువుతా ఉన్నాడు. ఎవరు? అది దేవుని లేఖనం నమ్మడం అంటే. 70 సంవత్సరాలు చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు గబ్రియేల్ గారు వచ్చి రైట్ అయిపోతుంది, ఏం టెన్షన్ కాదు అని మొత్తము రహస్యం అంతా చెప్పడం జరిగింది. నమ్మటం, దేవుని వాక్యము నమ్మటం వలన నమ్ముతూ చదువుకుంటూ పోవటమే. చదివిన దాన్ని ధ్యానించుకుంటూ పోయినప్పుడు నీ జీవితంలో వాడబారని జీవితం ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు చక్కటి వాడబారకుండా పచ్చగా నీ జీవితం ఉంటుంది. కానీ ఫలం ఉండకపోవచ్చు, కానీ ఒక సమయంలో ఆ ఫలము కూడా ప్రపంచానికి దేవుడు నీ ద్వారా కలగజేస్తాడు. అది ఎప్పుడంటే నీవు దేవుని వాక్యాన్ని ఆనందించుచు దివారాత్రములు ధ్యానించే అనుభవం మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్.
చూసారా దేవుని వాక్యం నమ్మడం అంటే అలా. ఇంకో పాయింట్ చెప్తా. యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, కనబడలేదు. ఇద్దరు ఎమ్మాయి గ్రామంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఏమైంది అన్నారు. ఏమయ్యా యెరూషలేములో నువ్వు కొత్తవాడు వాను అన్నారు. అసలు ఏం జరిగింది అని అంటే చూడండి, అక్కడ లూకాసు సువార్త 24వ అధ్యాయం ముగించేసుకుందాం మనం. యోహాను సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం. 18వ వచనం. వారిలో కేఫాను వారు యెరూషలేములో బస చేసి ఉండి, ఈ దినములో జరిగిన ఒక సంగతి నీవు ఒక్కడ వేరవా అని ఆయన అడగగా, ఆయన అవి ఏమని వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అంతటి ఉన్న వ్యక్తి ఇంత గొప్ప కార్యాలను నమ్ముతున్నారు, కానీ వారిని ప్రభు గద్దించాడు. 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా ఏమట, అదేంది శక్తిగల ప్రవక్తగా ఉండని నమ్మినారుగా మీరు, శక్తిగల ప్రవక్తను నమ్మారుగా, యేసును నమ్మారు కానీ లేఖనాలను నమ్మలేదు. యేసును నమ్ముతున్నారు, జాషువా పాస్టర్ గారు నమ్ముతున్నారు, కానీ సమస్య వస్తే జాషువా బాయి గారికి పోండి, అయ్యగారు ఇట్లా, మరి మీ పాస్టర్ గారు అన్న అంటారో మరి అయ్యగారు అంటారో నాకు తెలియదు, కానీ యేసు శక్తిగల ప్రవక్త నమ్ముతున్నారు, కానీ ప్రవక్తల లేఖనాలు నెరవేర్పు జరగాలని నమ్మట్లేదు. అందుకే నమ్మని మందమతులారా ఏమన్నాడు చూడండి. వచనములను భావములు వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చున్న వచనముల భావము తెలిపెను. అంటే దేవుని వాక్యము నమ్మితేనే దేవుని యొక్క లేఖన భావము అర్థమవుతుంది. లేఖనాలు నమ్మనప్పుడు దేవుని భావం కూడా అర్థము. కాబట్టి లేఖనాలు ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ భావం అర్థం కాలేదనుకోండి, 45వ వచనం. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి. అంటే నువ్వు లేఖనాన్ని నమ్మినప్పుడు లేఖన భావం అర్థమవుతుంది. నువ్వు లేఖనాన్ని నమ్ముతూ ముందుకు పోయినప్పుడు కూడా దేవుడు నీ మనస్సు తెరిచి లేఖనముల భావము అర్థము అయ్యేలా దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలను నమ్మినప్పుడు. నమ్మడం అంటే నమ్మడమే కాదు, నమ్మి జీవించినప్పుడు. అందుకే అన్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఇప్పుడు మోషే ప్రవచించిన ప్రవక్తల వచనాలను నమ్మినప్పుడు మీరు నమ్మిన నన్ను కూడా నమ్ముతారు అన్నాడు. అంటే ప్రవక్తల మాటలను నమ్మినప్పుడు దేవుని మహిమ అంటే లేఖనం యొక్క ప్రత్యక్షత మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఏం కార్యం చేశాడు, దేవుడు ఇప్పుడు ఏ కార్యం చేస్తున్నాడు, దేవుడు రేపు ఏ కార్యము చేయబోతున్నాడు అన్న సంపూర్ణ ప్రత్యక్షత మన జీవితాల్లో కలుగుతుంది. కాబట్టి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, మీ జీవితంలో లేఖనాలను పరిశీలించాలి. లేఖనాలు పరిశీలించండి, నిత్య జీవం దాంట్లో ఉంది, అవి నన్ను గురించి సాక్ష్యము ఇస్తున్నాయి. కనుక నా ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మనము బెతెస్దాలో మనం